బుద్ధుడు ఆ నియమం ఎందుకు పెట్టాడు? వెళ్ళండి, అడుక్కుని తినండి అని. ఈ లోకం మీద ఏమాత్రం ఆధారపడని ఆ భిక్షువులకి తిండి కోసం మాత్రం ఖచ్చితంగా అడుక్కోవాల్సిందే అనే ఈ బంధాన్ని ఎందుకు ముడిపెట్టాడు? భిక్షువు భిక్షం దేహి అంటాడు. తన కోసం ఏదో అడుక్కోవడానికి వెళ్తున్నాడా అంటే కానే కాదు. నిజానికి అతను ఆ ఊరంతటికి ఏదో ఒకటి ఇచ్చి వస్తాడు. లేకపోతే తను అడవిలో ఉండిపోతాడు కదా. జనాలకి జ్ఞానాన్ని ఇచ్చే అవకాశమే దొరకదు. జనం ఏమనుకుంటారంటే దేహి అన్నాడు కదా, అంటే ఏదో అడగడానికి వచ్చాడు అని. అడగడానికి రాలేదు, అతను ఇవ్వడానికి వచ్చాడు. కానీ గృహస్థులకి నేను మీకు ఏదో ఇవ్వడానికి వచ్చాను అని చెబితే వాళ్ళకి అర్థం కాదు. అందుకే వాళ్ళ అహంకారానికి ఏది నచ్చుతుందంటే, బయట ఎవరో భిక్షు వచ్చాడు, అడుక్కుంటున్నాడు, మేము గొప్పవాళ్ళం కదా, పదండి అతనికి ఏదో ఒకటి ఇద్దామని. పాపం అతను ఖాళీ పాత్ర పట్టుకొచ్చాడు. మేమందులో 2 రొట్టెలు వేశామని అనుకోవడంలో వాళ్ళకి ఒక రకమైన గొప్పతనం కనిపిస్తుంది. దీనితో గృహస్థ జీవితమే సన్యాసి జీవితం కంటే మేలు అని కూడా నిరూపితమవుతుంది. పాపం తిండికి కూడా గతలేదు. మేము దానం ఇస్తేనే వీళ్ళు తింటున్నారు అని అనుకుంటారు. మీరు ఇచ్చేది ఎంత? అంతకంటే ఎక్కువే అతను సంపాదించుకుని తినేవాడు. మీరు అతనికి ఇచ్చేది ఏముంది? కేవలం భిక్ష అని ఒక నెపంతో మీ గుమ్మం దగ్గరికి వచ్చి మీకు ఏదో ఒకటి ప్రసాదించడానికి అతను ఆ బంధాన్ని ముడిపెట్టుకున్నాడు.